హలో ఎవరీవన్. బిగ్ బాస్ సీజన్ 9 నిజంగా బిగ్ బాస్ సీజన్ 9 కి స్టార్టింగ్ లో అంత బజ్ లేదు, కానీ ఆ తర్వాత గట్టిగా బజ్ వచ్చిందనే చెప్పాలి. అది కూడా సంజన గారితో. ఆ తర్వాత సో ఎలిమినేషన్ ఎలిమినేట్ ఎవరు అవుతారని చాలా మంది ఈగర్లీగా వెయిట్ చేశారనమాట. సో అయితే ఈ బిగ్ బాస్ అనేది సాధారణంగా చాలా మంది అంటే ఇంట్లో ఉండే వాళ్ళు చూసేవాళ్ళు, కానీ ఇప్పుడు చాలా మంది యూత్ కూడా చూడడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే లోపల జరిగే ఆ లవ్ ట్రాక్లు కావచ్చు, కామెడీ, ఎమోషనల్, అలానే హైప్, ఇవన్నీ కూడా నిజంగా ప్రతి ఒక్కరిని ఎంతగానో అట్రాక్ట్ చేస్తుందని చెప్పాలి బిగ్ బాస్. సో ఒకసారి బిగ్ బాస్ షో మీద పబ్లిక్ ఎలాంటి ఒపీనియన్ ఉందో ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనం పబ్లిక్ దగ్గరికి వెళ్ళిపోదాం. సో లెట్స్ వాచ్ ఇట్. హలో బ్రదర్, బిగ్ బాస్ చూస్తున్నారా? ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్ షో? అసలు నిజంగా దానివల్ల ఆ, ఎవరికైనా బెనిఫిట్ ఉందంటావా? నీకు ఎలా అనిపిస్తుంది బిగ్ బాస్? బిగ్ బాస్ అనేది ఒక ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చూడాలి. బిగ్ బాస్ దానివల్ల నేర్చుకునే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు ఏదైనా కానీ మీకు ఏదైనా అర్థమయ్యేంత డెప్త్ ఉందంటే నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక మనిషి యొక్క స్వభావం బిగ్ బాస్ లో తెలుస్తుంది. ఎలా ఉంటున్నాడు, ఎలా చేస్తున్నాడు, తన పని చేసుకుంటున్నాడా, 10 మంది ఎలా ఉన్నాడు అని చెప్పే షోనే బిగ్ బాస్. ఓకే, ఎలా ఉంది బ్రదర్? బిగ్ బాస్ చూస్తున్నావు కదా, ఎట్లా ఉంది మామూలుగా కంటెస్టెంట్స్ వీళ్ళంతా ఎలా ఉన్నారు? బాగుంది బిగ్ బాస్. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు పర్లేదు, ఫస్ట్ లో కొంచెం నిదానంగా ఎక్కింది, తర్వాత ఇప్పుడు బాగా ఎక్కుతుంది. ఇంకా ముందు రోజుల్లో ఇంకా బాగుంటుంది బిగ్ బాస్ అనమాట. కానీ కామన్ మ్యాన్ అని చెప్పేసి బిగ్ బాస్ పెట్టారు, కానీ నాకు ఎక్కడ కూడా కామన్ మ్యాన్ అని అనిపించలేదు. ఓన్లీ ఇద్దరు మాత్రమే కామన్ పీపుల్, మిగతా వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీస్ వాళ్ళే ఉన్నారు. అదే అర్థం కావట్లేదు. ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్ పెడితే వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ అవ్వడం కోసం, వాళ్ళు ఫేమ్ అవ్వడం కోసం యాక్ట్ చేయొచ్చు. కామన్ మ్యాన్ వెళ్తేనే కష్టాలని తెలుస్తాయి కదా, ఎలా ఉన్నాడు, ఎలా ఉండగలుగుతున్నాడు బయట అని చెప్పేసి. కానీ మాకు ఎక్కడే కానీ కామన్ మ్యాన్ అనేది అంటే ఉన్నారు, కాకపోతే తక్కువ. ఓన్లీ ఇన్ఫ్లుయెన్సర్స్, సెలబ్రిటీసే కనపడుతున్నారు. కానీ నెక్స్ట్ సారి మాత్రం మళ్ళీ కామన్ మ్యాన్ అంటే చాలా మంది డీలా పడిపోతారు. రావాలన్నా వద్దా సెలక్షన్ అని చెప్పేసి. ఎందుకంటే ఇది కామన్ మ్యాన్ అంటున్నారు, కానీ కామన్ మ్యాన్ లేరు, సెలబ్రిటీస్ ఉన్నారు, ఇన్ఫ్లుయెన్సర్స్ అని చెప్పేసి. ఇప్పుడు ఆల్రెడీ 2 ఎలిమినేషన్స్ వరకు జరిగాయి కదా, సో ఎట్లా అనిపించింది నీకు? ఫేర్ అనిపించింది, అన్ఫేర్ అనిపించింది? పర్లేదు, మీరు ఎలిమినేషన్స్ అంటారు కదా, ఒక వీక్ లో ఏమో కామన్ మ్యాన్, ఒక వీక్ లో ఏమో సెలబ్రిటీ వెళ్ళాడు కదా బయటికి, ఇన్ఫ్లుయెన్సర్ వెళ్ళిపోయారు. ఇందులో పార్షాలిటీ ఏమి ఉండదండి. ఒకసారి బిగ్ బాస్ లోపలికి వెళ్ళిపోయినాక కామన్ ఇవంటివి ఏమి ఉండవు. అందరు కలిసి ఆడతారు. అక్కడ అందరు కలిసి ఆడితేనే గేమ్ అవుతుంది. నేను కామన్ అను కదా, నేను చెడు చేసినా జరుగుతుందంటే అది చల్లదు. మావాడు చెడ్డోడైతే మాకొద్దు, బయటోడు మంచోడైతే మాకు ముద్దు. ఇందులో మావాడు బయటోడు కాదు, మంచి చెడు చూస్తాం. అది ఎట్లా అనిపించింది ఓవరాల్ గా? ఇప్పుడు బిగ్ బాస్ కంటెస్టెంట్లు ఎలా అనిపించింది మామూలుగా? కంటెస్టెంట్లు అసలుకి స్టార్టింగ్ లో చాలా మంది ఇంట్రెస్టింగ్ లేదు అనుకునే సెలబ్రిటీస్ రాలేదని కూడా అనిపించింది. పర్లేదు, ఇప్పుడు కంటెస్టెంట్లు అయితే కొంచెం ఓకే, ఒప్పుకోవచ్చు. కాకపోతే మాకైతే ఇష్టమైన కంటెస్టెంట్ ఎవరైనా ఉంటే సుమన్ శెట్టి గారు. టైటిల్ విన్నర్ కూడా సుమన్ శెట్టి గారు అనుకుంటున్నాం. సుమన్ శెట్టి గారు అవుతారంటావా? సో ఇప్పుడు రీతు చౌదరి ఉన్నారు కదా, సో తన మీద నెగిటివ్ నడుస్తుంది అనమాట బయట. లోపల ఒకవేళ నెక్స్ట్ ఎలిమినేషన్ కి ఇది ఏమన్నా వర్కౌట్ అవుతుంది అంటావా, లేకుంటే కావాలని ఇదంతా చేస్తున్నారంటావా? చెప్పాలంటే రీతు చౌదరి గారి మీద ఈ ఎలిగేషన్స్ అన్ని ఇప్పుడు వస్తున్నాయి, ఈ వీడియోస్ అన్ని ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అంతే, ఇంతకాలం ఎందుకు చెప్పలేకపోయారు బయటికి? ఇంతకాలం ఎందుకు బయట పెట్టలేవారు? ఎందుకంటే తను బిగ్ బాస్ లోకి వెళ్ళింది, తనంటే గిట్టని వాళ్ళంతా ఇలా చేస్తున్నారు. ఇప్పుడు ఇన్నాళ్ళు పెట్టచ్చు కదా బయటికి, మరి తను బయట ఉన్నప్పుడు పెట్టలేదు. తను బిగ్ బాస్ లోకి ఎప్పుడైతే వెళ్ళిందో అప్పటి నుంచి ఇలాంటివి బయటకు వస్తున్నాయి. అంతకుముందు పెట్టలేకపోయారు. ఎందుకు పెట్టలేకపోయారు? అది కూడా మీరు క్వశ్చన్ చేసుకోండి, బయట పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో. కాబట్టి అంటే అది కూడా జరిగి రీసెంట్ గానే కదా, రీసెంట్ అయింది, కరెక్టే. తను బయట ఉన్నప్పుడే కదా, మరి ఫస్ట్ డే నుంచే పెట్టచ్చు ఇవన్నీ. ఫస్ట్ డే నుంచే పెట్టచ్చు కదా. ఇన్ని రోజులు ఇప్పుడు బిగ్ బాస్ స్టార్ట్ కూడా. ఓకే, కామర్స్ కాస్త ఎక్స్ట్రా చేస్తున్నారు అని టాక్ నడుస్తుంది కదా, మీకు ఎలా అనిపించింది కామర్స్? అంటే వన్ థింగ్ అండి, కొంతమంది చేసేది కొందరు నచ్చపోవచ్చు, దాన్ని ఎక్స్ట్రా అంటారు. నచ్చితే యాక్షన్ అంటారు, బాగానే ఉంది అంటారు. డిపెండ్స్ అపాన్ పీపుల్. నిన్ను సపోర్ట్ చేసే వాళ్ళు నువ్వు ఏం చేసినా ఓవర్ యాక్షన్ అనుకోరు, ఎక్స్ట్రా అనుకోరు. నేను సపోర్ట్ చేయని వాళ్ళు ఆ మాట అంటారు. ఒకవేళ మీకు అనిపిస్తే మీకే మీరు మారడం చాలా మంచిది. ఓకే, బర్నీ గారి గేమ్ ఎట్లా? పర్లేదు కానీ వన్ థింగ్, మనం ఆడే గేమ్లను బట్టి టైటిల్ విన్నర్ అనేది డిసైడ్ చేయకూడదు. ఓన్లీ డిపెండ్స్ అపాన్ దేర్ నేచర్, వాళ్ళు ఉండే విధానం బట్టే మనం డిసైడ్ చేస్తాం. మాకు సుమన్ శెట్టి గారు అంటే బాగా ఇష్టం. అతని గేమ్ మీరు అనుకోవచ్చు నేను కామన్ మ్యాన్ గురించి మాట్లాడుతున్నా, కానీ కామన్ మ్యాన్కి ఎందుకు సపోర్ట్ చేయాలని చెప్పేసి. ఇక్కడ కామన్ మ్యాన్ బయట కూడా కాదండి, కామన్ మ్యాన్ ఇన్ఫ్లుయెన్సర్ కాదండి. ఎవరు నేచురల్ గేమ్ ఉంది. కామన్ మ్యాన్ చెడు చేస్తే కామన్ మ్యాన్ సపోర్ట్ చేయకూడదు, అంటే చేయరు. సుమన్ శెట్టి గారు నేచురల్గా ఉన్నారు. ఆయన కామెడీ మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం. యజ్ఞం సినిమా కానీ చాలా సినిమాలు యాక్ట్ చేశారు, బృందావన్ కాలనీ కానీ ఆయన చూస్తూ పెరిగాం. ఇప్పటికీ ఆయన నేచురల్గా ఉన్నారు. ఎటువంటి యాటిట్యూడ్ కానీ ఏం పెట్టుకోకుండా నేచురల్గానే చేస్తున్నారు. మా సపోర్ట్ ఎప్పుడు సుమన్ శెట్టి గారికి ఉంటుంది. నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నాం? అది నేను చెప్పలేనన్నా, ఎందుకంటే అది ఆడియన్స్కి వదిలేద్దాం. కాబట్టి టాప్ 5 మాత్రం సుమన్ శెట్టి గారు,
ఇమాన్యుయల్ గారు, ఆర్మీ పర్సన్, రితు చౌదరి నలుగురు ఖచ్చితంగా ఉంటారు. మిగతా ఇంకా సంజన గారు కూడా. సుమన్ శెట్టి గారికి ఎప్పుడు మా సపోర్ట్ ఉంటుంది. సుమన్ శెట్టి గారి మీద ఒకటే మాట, అన్నం తినాలి కడుపు నిండా, ఎప్పుడు ఉంటుంది సుమన్ శెట్టి గారికి మా అండ. అన్నంలో పెరుగు లేదు, సుమన్ శెట్టి గారికి తిరుగులేదు. ప్రాణం తీసేవాడు ఎముడు, సుమన్ శెట్టి గారే మాకు దేవుడు. జై సుమన్ శెట్టి. తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 చూసారు కదా? చూస్తున్నాను. ఓకే, సో ఎట్లా ఉంది బిగ్ బాస్ సీజన్? చాలా ఫన్నీగా ఉందండి. మంచి టైం పాస్ అయితే అవుతుంది. కంటెస్టెంట్లు ఎలా ఉన్నారు? కంటెస్టెంట్లు కూడా చాలా బాగున్నారు. సో కాకపోతే అంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే అంత బాలేరు. ఓకే, అంటే ఎవరెవరు నచ్చలేదు? ఎవరెవరనని అంటే పర్టికులర్ గా పేర్లు అనేది ఏం చెప్పలేను. సో ఏంటంటే అంటే చాలా మంది ఉన్నారు దాంట్లో. అసలు వాస్తవానికి ఎవరు కూడా బాలేరు. రీతు చౌదరి కానివ్వండి, ఏంటి అసలు వాళ్ళందరిని ఎందుకు తీసుకున్నారో కూడా అర్థం కావట్లేదు. చాలా మంది ఉన్నారు. సో అట్లా మీకు హౌస్ మేట్ లో అంటే హౌస్ లో మీకు ఎవరి గేమ్ బాగా నచ్చుతుంది? రాము రాథోడ్ గారిదండి. రాము రాథోడ్. ఇప్పుడు మామూలుగా అంటే ఇప్పుడు సుమన్ శెట్టి గారు డల్లును సడన్ గా చాలా హైప్ అయ్యారు. అంటే ఏంటి, ఆయన రియల్ గా ఆడుతున్నారా లేదంటే అదేమైనా బిగ్ బాస్ స్క్రిప్ట్ అంటారా? అంటే ఆయన్ని టాప్ చేయాలని చెప్పేసి. స్క్రిప్ట్ అని ఏం లేదండి. ఇప్పటికే నాగార్జున గారు కూడా దీని గురించి చెప్పడం కూడా జరిగింది. ఆయన ఒకప్పుడు డల్ గానే ఉండే, వాస్తవానికి ఈ మధ్యలో చాలా బాగా ఆడుతున్నారని. సో అందరిని కూడా ఇప్పుడు మొన్న అదేదో గేమ్ ఆడారు చక్రం పట్టుకొని, సో అక్కడ కానివ్వండి అంటే అన్ని కూడా బాగా ఆడుతున్నారని నాగార్జున గారు కూడా చెప్పడం జరిగింది. ప్రజలందరూ కూడా చూస్తున్నారు కదా ఏది అంటే అనేది. సో ఆయన చాలా బాగా ఆడుతున్నాడు. సో నాకు తెలిసి ఆయనే విన్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఓకే, ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్ లో సో అన్ఫేర్ ఏమన్నా జరిగింది అనుకున్నారా? ఎలిమినేషన్స్ ఎలా జరుగుతుంది? ఎలిమినేషన్ కూడా బాగానే జరుగుతుందన్న. అన్ఫేర్ అనేది అయితే ఏం లేదు, ఫేర్ గానే జరుగుతున్నాయి. అంటే శ్రేష్ఠి వర్మని తీసేయడంలో తప్పేముందండి? తప్పేం లేదు. ఓట్ల వైజ్ గా తీసేస్తారు బిగ్ బాస్ లో. ఓట్లు తక్కువ వస్తే తీసేస్తారు. ఏముంది అందులో? నువ్వు చెప్పేది నేను చెప్పేది ఏముండదు కదా. అంటే నిన్న చూడలే అండి, నార్మల్ గా చూస్తున్నా, వాచ్ చేస్తున్నాను. ఓకే, రీతు చౌదరిది బయట ఒక ఇష్యూ నడుస్తుంది కదా, దాని వల్ల ఏమన్నా తనకి ఎఫెక్ట్ పడే ఛాన్స్ ఉంది? వాస్తవానికి ఓట్ల పరంగా కాదండి. వాస్తవానికి ఆమె చేయబట్టి అయితే ఒక నిండు ఫ్యామిలీ అయితే బలవుతున్నానని అయితే గౌతమ్ గారు చెప్పడం జరుగుతుంది. ఆమె వల్ల వాళ్ళ లైఫ్ అయితే స్పాయిల్ అయిందని. సో ఈవెన్ అంటే వాళ్ళకు కూడా మ్యారేజ్ అయినట్టు ఫొటోస్ అయితే పెడుతున్నారు. అంటే మ్యారేజ్ అయ్యి కూడా రిలేషన్షిప్ లో మెయింటైన్ చేస్తున్నట్టు అని ఆమె అయితే చెప్తుంది. సో ఆమె బిగ్ బాస్ లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఆమె ఏం ఆధారాలు చూపిస్తుంది, దాని ద్వారా అంటే ఎంతవరకు నిజం ఉంది, అసలు ఆ వీడియోస్ ఎప్పటి అనేది మనం ఒకసారి పూర్తిగా రివ్యూ చేయాలి. అవునండి, ఇప్పుడు సమాజంలో ఒక మహిళ ఎప్పుడు తీస్తుందండి? తనకు అంటే సేఫ్టీ కాదు, తనకు ఏమైనా ప్రాణహాని ఉన్నప్పుడు లేదంటే తనకు ఇబ్బంది ఉన్నప్పుడు బయటికి తీస్తుంది ఏదైనా కూడా ఎవిడెన్స్ అనేది. సో అంటే ఆమె ఇన్ని రోజులు కూడా అంత పట్టించుకోలేదు. ఎందుకంటే ఆయన మనకు తెలుసు శ్రీకాంత్ మీద సిబిఐ ఎంక్వైరీస్ అవన్నీ జరుగుతున్నాయి. పోలీసులు కూడా చాలా వరకు చెప్పారట ఆమెకు. సో ఆయన అబ్బాయి మంచివాడు కాదని. సో చాలా సార్లు ఆలోచించి అంటే ఆమె అనుభవించి ఉంటది, మనం చూస్తూ ఉంటాం. ఆమె అనుభవించింది, అసలు ఆమె ఎలాంటి కష్టాలు అనుభవించిందో మనం చెప్పలేం. అంటే మీరు అన్నట్టు ఇప్పుడు ఆ అమ్మాయి ఈ టైంలో ఎందుకు తీసిందంటే, ఒక అమ్మాయి ఎవిడెన్స్ సేకరించడం అనేది మామూలు విషయం కాదండి. అంటే ఆమె ఎంత కష్టపడితే ఆ ఎవిడెన్స్ అనేది దక్కాయి. సో అంటే దానికి మనం అనుకున్నంత ఈజీగా ఎవిడెన్స్ దొరకవు. ఆ బిల్డింగ్ వాళ్ళు కానీ అపార్ట్మెంట్ వాళ్ళు అని CCTV ఫుటేజ్ మనం అడుగుతుంటే ఇవ్వరు. దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. నేను ఏమంటున్నామండి, ఆమె ఎవరో చెప్పినంత మాత్రాన కాదు కదా, అలా ఎవరు ప్రజలందరూ చూస్తుంటారు. ఏందనంటే వాస్తవానికి ఇదొక ప్లస్ పాయింట్ మీరు అన్నది పంపించడానికి. ఎందుకనంటే ఒక అమ్మాయిని బయటకు పంపించడానికి కూడా ఆమె ఆడుతుంది, కానీ ఆమె లైఫే నాశనం అయింది కదా. ఈమె బయటకు పోతే ఏమైతుందండి? ఓకే, నెక్స్ట్ వీక్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు అనుకుంటున్నాను? నెక్స్ట్ వీక్ నాకు తెలిసి పవన్ గారు అవుతారు అనుకుంటాను. పవన్? ఏ పవన్? డిమోనియా పవన్, సోల్జర్ పవన్? నేనే డిమోనియల్ డిమోనియా పవన్. ఎందుకు అంటే ఏమైనా అడగట్లేడు ఆయన గేమ్ అని? నాకైతే అంత అనిపించట్లేదు. నేను అనుకున్న దానికి అయితే నా ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ కావట్లేదు. సో ఎట్లా ఉందన్న ఇప్పుడు ఉన్న వాళ్ళలో టాప్ 5 ఎవరు ఉండొచ్చు? సుమన్ శెట్టి ఉంటారు అనుకుంటాను. సుమన్ శెట్టి, ఇంకా రాము రాథోడ్. ఓకే, స్టార్టింగ్ నుంచి సంజన గారు కూడా బాగా. ఓకే అండి, ఆమె కూడా. డిమోనియా గేమ్ ఎలా అనిపిస్తుంది? బాగుంది, కానీ నేను ఏమనుకుంటాను, నా ఎక్స్పెక్టేషన్స్ అయితే అంటే వాళ్ళు రీచ్ కావట్లేదు. ఇప్పుడు సినిమా అందరం చూస్తామండి, నీకు ఫైట్స్ నస్తాయి, నాకు కామెడీ నస్తుంది, ఇంకొకరికి సాంగ్స్ నస్తాయి. సో డిఫరెంట్ అన్ని కూడా ఓవరాల్ సినిమా బాగుంటది. సో ఒక్కొక్కరు మనం చూసే డిఫరెంట్ టైప్ లో ఉంటది. హలో బ్రదర్, హాయ్. హాయ్ బ్రో. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తుంటాం బ్రో. ఎట్లా ఉంది బిగ్ బాస్? బ్రో బిగ్ బాస్ దాని గురించి మాట్లాడే కంటే ముందు ఈ కామనర్ వర్సెస్ సెలబ్రిటీస్ ఉంది కదా,
అందులో కామనర్స్ ఎవరున్నారు బ్రో అసలు? ఉమ్. అందులో ఇప్పుడు శ్రీజ ఉంది, డిమన్ పవన్ ఉన్నాడు, మర్యాద మనీష్, వీళ్ళు బిఫోర్ అగ్ని పరీక్షకే వాళ్ళకి మంచి ఫాలోయింగ్ ఉంది. అలాంటప్పుడు వాళ్ళు కామనర్స్ ఎలా అవుతారు? ఓకే, వీళ్ళు ఉన్నారు కదా అంటే మాస్క్ మ్యాన్. మాస్క్ మ్యాన్ వాళ్ళకి ఆల్రెడీ ఉంది. వాళ్ళకి అంటే వాళ్ళకి పవన్ వీళ్ళు ఆల్రెడీ రీల్ చేస్తున్నారు అంటే బిఫోర్ అగ్ని పరీక్షనే. వాళ్ళ ఫేస్లు అన్ని నేను ఆల్రెడీ బిఫోర్ అగ్ని పరీక్షకే నేను చూసా. వాళ్ళకు మంచి ఫాలోయింగ్ కూడా ఉంది. అలాంటి వాళ్ళని తీసుకొచ్చి అంటే కామనర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అలా అంటే ఎలా చేస్తారు? కామన్ మ్యాన్ అని పేరు చెప్పి కామన్స్ తీసుకోలేదు అంటారు. అండ్ ఇంకోటి అలాంటప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ వర్సెస్ సెలబ్రిటీస్ పెట్టుకోవచ్చు కదా. ఇప్పుడు ఇదే కృష్ణకాంత్ భారత్ దగ్గరే ఒకడు మేము అంటే మా కళ్ళతో చూసినాం. దాదాపు 4 months 5 months నుంచి ఇక్కడే ధర్నా చేసుకుంటూ కూర్చున్నాడు. అలాంటి వాళ్ళని తీసుకోకుండా ఈ ఇన్ఫ్లుయెన్సర్స్ తీసుకొని కామనర్స్ అని ఒక స్టేట్మెంట్ పాస్ చేయడం అది కరెక్ట్ కాదు. ఐ క్యాంట్ యాక్సెప్ట్. నేనే కాదు, జనాలు కూడా యాక్సెప్ట్ చేయరు దాన్ని. అంటే ఇంకోటి ఏంటంటే ఒకడు ఎవరో అంటే సెలబ్రిటీ అంట, తను ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు. బిగ్ బాస్ అంటే మా హవా అది ఇదని. ఒకసారి ఆ వీడియో చూపించా. ఓకే, చూపిండి. నరేష్ లోల్లా అతని పేరు. ఆయన లోల్ ఏందో మనం చూద్దాం ఒకసారి. సీరియల్ ఆర్టిస్ట్. ఏమో తెలియదు, అంటే నేను ఎప్పుడు చూడలే మనోడిది, బట్ నేను నిన్ననే చూసా అది. మిగతా కంటెస్టెంట్లు ఎలా ఉన్నారు ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే అదరగొడుతున్నారు. తనుజ కానీ, నెక్స్ట్ ఆమె సంజన కానీ, వీళ్ళిద్దరిని మేబీ నేను అంటే టాప్ 5 చూద్దాం అనుకుంటున్నా బ్రో. అంటే స్టార్టింగ్ లో కొద్దిగా డల్ గా ఉన్నాడు కానీ రాను తన గేమ్ ఇంక్రీజ్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. వీళ్ళలో టాప్ 5 ఎవరు ఉండొచ్చు? ఎవరుంటారని మనం చెప్పలేము, బట్ నేను తనుజాని సంజనాని చూద్దామని అనుకుంటా టాప్ 5 లో. ఓకే, ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్స్ కరెక్ట్ గా అయినాయి అంటారా? నెక్స్ట్ ఎవరు ఎలిమినేట్ అవ్వచ్చు? ప్రియా. ఓకే, ప్రియా. ఓకే, లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ లో టాస్క్లు ఎలా ఉన్నాయి? టాస్క్ లో అంత కన్ఫ్యూజ్ ఉంది బ్రో, అంతే కన్ఫ్యూజ్ ఉంది. ఉన్న వాళ్ళు విన్నర్ ఎవరు అవ్వచ్చు అనుకుంటున్నారు? సంజన. సంజన. ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.